అందరికీ శరణార్థులలా జై సేవాలాల్. ఈ రోజు మనం అయ్యప్ప స్వామి చరిత్రను తెలుసుకుందాం. పూర్వం రంభ మహిషి రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడు అతి క్రూరాది క్రూరుడు. అతనికి ముల్లోకాలు జయించాలనే కోరిక ఉండేది. అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండడానికి బ్రహ్మదేవుడి కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవ, నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరం ఇవ్వు అని అడుగుతాడు. ఈ శక్తిహీనులైన ఆడవారంటే నాకు ఎలాగో భయం లేదని అంటాడు మహిషాసురుడు. సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరాన్ని ఇస్తాడు. దాంతో మహిషాసురుడి ఆకృత్యాలు మరింత పెరిగిపోతాయి. యజ్ఞాలు చేసేవారిని చంపివేసేవాడు, వేద పఠనం చేసేవారిని హింసించేవాడు. దాని భయంతో వేదాలు గాని యజ్ఞాలు గాని అందరూ చేయడం మానేస్తారు. చివరకు శివకేశవుల పూజను కూడా నిషేధించాడు మహిషాసురుడు. స్వర్గంపై దండెత్తి దేవాది దేవులను హింసించి అమరావతిని ఆక్రమిస్తాడు. మహిషాసురుడికి మగవారి నుండి ప్రాణహాని లేదు కాబట్టి సకల దేవతలు అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరకు వెళ్లి ఆమెను శరణు వేడుతారు. అమ్మవారు తన అంశతో హరిహరుల అంశతో సకల దేవతల తపశక్తి మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది. భగభగా మండుతున్న ఎర్రటి నేత్రాలతో దేవతలు సమర్పించిన ఆయుధాలతో రణరంగంలోకి దూకింది అమ్మవారు. ఆ మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేయడం ఆరంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ దేవతల నుండి తనను తాను తప్పించుకుంటూ ఉంటాడు. చివరగా అసురుడు మహిషే రూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన ఎడమ కాలితో తన మెడను నొక్కి త్రిశూలంతో తనను ఖండిస్తుంది. అలా జగన్మాత లోకానికి శాంతిని కలిగిస్తుంది. తన అన్న అయిన మహిషాసురుడి మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకు నరకాన్ని చూపించాలని నిర్ణయించుకొని అందుకోసం బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో ముల్లోకాలు దద్దరిల్లుతాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా అలాగే తపస్సు చేస్తూ ఉంటుంది. చివరకు తన శరీరం ఎముకల గూడులాగా మారిపోతూ ఉన్నా కూడా తపస్సు చేయడం మాత్రం ఆపదు. చివరకు ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహిషి, దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను, కానీ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపగలరు. అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తోంది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చేయుమని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే, అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వలన నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు దేవా అని అంటుంది. అంతేకాకుండా అతను 12 ఏళ్లు సాధారణ మనిషిలాగా భూలోకవాసం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తి అతనికి సంభవించేలా చేయండి స్వామి అని అంటుంది. బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ రాక్షసి ఉద్దేశం ఏంటంటే, శివకేశవులు ఇద్దరు కూడా మగవారు కదా, మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అని అనుకొని తన తెలివిని తానే మెచ్చుకొని అట్టహాసంగా నవ్వసాగింది. ఇదిలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం వంటి కాలి మీద ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. అతను ఒక విచిత్రమైన కోరిక కోరగా అదేమిటంటే, తన శత్రువును ఎటువంటి బాధ నొప్పి లేకుండా, తన చేతులకు ఎలాంటి కష్టం లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకుండా ఎదుటి వారిని క్షణాల్లో చంపాలి అనే వరం కావాలంటాడు. తను ఎవరి తల మీద అయితే చెయ్యి పెడతాడో వారు క్షణాల్లో భస్మం అయిపోవాలని ఆ వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. దాంతో శివుడు ఆలోచనలో పడి, ఈ కోరిక వలన ఇతరులకు హాని జరిగే ప్రమాదం ఉంది, మరి వేరే ఏదైనా కోరిక కోరుకో భస్మాసురుడా అని అంటాడు. శివ, నిన్ను మెప్పించిన భక్తుడికి ఇదేనా నువ్వు ఇచ్చే విలువ? తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే శక్తి మాత్రమే, నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు. ఇక శివుడు చేసేదేమీ లేక తదాస్తు అని వరం ఇస్తాడు. దాంతో 1000 ఏనుగుల బలం వచ్చినట్లు భస్మాసురుడు, పరమేశ్వర, నేను వరం అడిగితే తటపటాయించావు, నీవు వరం ఇచ్చావో లేదో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపైనే చెయ్యి పెట్టి నాకు నువ్వు ఇచ్చిన వరం
భస్మశక్తిని పరీక్షిస్తా అని అంటాడు. దాంతో పరమేశ్వరుడికి ఏం చెయ్యాలో అర్థం కాక పరుగులు అందుకుంటాడు. ఇదంతా దివ్యనేత్రంతో చూస్తున్న శ్రీహరి వెంటపడుతున్న భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ ఈశ్వరుడికి వచ్చిన ఆపద నుండి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు. ఆమె అందాన్ని చూసిన భస్మాసురుడు ఒక్కసారిగా మతి భ్రమిస్తుంది. అప్పుడు మోహిని, ఆహా రాక్షస సుందరాంగుడా, ఏంటి ఈ పిచ్చి గడ్డము, ఇంతగా నిగనిగలాడుతున్నావే, కాస్త ఆగుము, ఎందుకు ఈ పిచ్చి పరుగులు అని మైకపు కథతో మునిపంటితో పెదవులను కొరుకుతుంది. దాంతో భస్మాసురుడికి గుండె జారినంత పనవుతుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే ముగ్ధుడై చూస్తూ అతను కూడా నాట్యం చేయసాగుతాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వుతాడు. ఆమెను తన కౌగిలిలో బంధించడానికి చూపులు కలుపుతూ వికారమైన మోహంతో శృంగారాన్ని వలికించడానికి దరికి చేరుతాడు. కానీ ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్లి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ నాట్యమాడుతూ నాట్యంలో ఒక భంగిమగా తన చేతిని తలపైకి పెట్టసాగింది. మోహిని చేస్తున్నది నాట్యమే అనుకొని భస్మాసురుడు కూడా తన చేతిని తలపైకి పెట్టుకున్నాడు. అంతే, ఇక భస్మాసురుడు భస్మమైపోతాడు. శివుడు కూడా మోహిని మాయలో పడి ఆమె వంటి నుండి వస్తున్న పరిమళాలకి తనను తాను మైమర్చిపోయి, ఎవరు నువ్వు అని మహాశివుడు అనగా, నేను ఎవరిని కాదు, మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది మోహిని. ఆ క్షణంలో పరమేశ్వరుడు కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. కానీ దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో ముందు ముందు మీకే తెలుస్తుంది. హరిహరులిద్దరూ రసవంతంగా నాట్యమాడగా కలయికతో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరుహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగుతో అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు. అయితే శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు. అయితే అయ్యప్ప స్వామి వారి పుట్టుక లోకాన్ని పీడిస్తున్న మనిషిని అంతం చేయడం కోసమే. బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం వంటి పాదంపై నిలబడి ఉంటుంది. ధర్మ దేవతలకు భారాన్ని తగ్గించడానికి, లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు. బాలుడైన అయ్యప్పని హరిహరులు పంబా నది తీరాన వదిలి వెళ్లిపోతారు. ముక్త మనోహరమైన ముఖ తేజస్సుతో ఒక దట్టమైన అడవిలో దూలాడుతూ నవ్వుతూ ఉంటాడు ఆ స్వామి. ఆ బాలుని మెడలో ఒక సువర్ణ కంటకాభరణం మెల్లగా మోగుతూ తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. ఆ సువర్ణ కంటకాభరణం పేరు మణి. అందుకే అయ్యప్ప స్వామిని మణికంఠ అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే అదే సమయానికి వేటకు వెళుతున్న పందల రాజపు రాజు రాజశేఖరుడి చూపు ఆ బాలుడిపై పడుతుంది. క్రూర మృగాలు తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారు అని రాజు అటు ఇటు చూస్తాడు. కానీ ఆయనకు ఎవరూ కనిపించరు. అప్పుడే మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి, ఆ బిడ్డ నీకు దేవుడిచ్చిన బిడ్డలాగా చూసుకో, ఎలాగో నీకు పిల్లలు లేరు కదా రాజశేఖరుడా అని అంటాడు. అప్పుడు అవును స్వామి, ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డని ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దులొలికే బాబును తన చేతుల్లో ఎత్తుకొని పిల్లాడిని రాణి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆమె కూడా ఆ బిడ్డను చూసి సంబరపడిపోతుంది. ఆ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకుంటూ వస్తుంది. అయ్యప్ప వచ్చిన వేళా విశేషాల కారణంగా ఆ రాజ్యంలో సంవత్సరం తిరగకుండానే ఎన్నో మార్పులు వచ్చాయి. రాజ్యమంతా సుభిక్షంగా కళకళలాడుతూ ఉంటుంది. మహారాణికి కడుపు పండి ఒక బాబు జన్మిస్తాడు. అతని పేరు రాజరాజుగా నామకరణం చేస్తారు ఆ దంపతులు. అయ్యప్ప స్వామి ఎంతో చిన్న వయసులో రాజగురువు దగ్గర అష్టశస్త్రాలను సకల విద్యల్ని నేర్చుకుంటాడు. ఎంతో దూరంలో ఉన్న చెట్టుకు వేలాడుతున్న మామిడి పండ్ల గుత్తిని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుత్తికి మాత్రమే కొట్టేవాడు. ఇది చూసిన రాజగురువుకి అర్థమవుతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని. దైవ లక్షణాలు ఆ బాలుడిలో కనిపిస్తున్నాయి. కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారు అని ఆయన్ని చూసి మురిసిపోతాడు ఆ గురువు. తన గురువు కుమారుడు పుట్టుకతోనే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లాడని గురువు బాధపడుతూ ఉండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపును ప్రసాదిస్తాడు. పిల్లాడి అవిటితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు. ప్రజలందరూ అయ్యా అప్ప అని అయ్యప్ప స్వామిపై చూపిస్తున్న ప్రేమను చూసి అతను విలువిద్యను చూసి మురిసిపోయేవాడు. కన్న తల్లిదండ్రులు కాకపోయినా అయ్యప్ప స్వామిని అమితమైన ప్రేమానురాగాలతో చూసేవారు. అయ్యప్ప స్వామికి యుక్త వయస్సు రానే వచ్చింది. రాజశేఖరుడు మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పి వారి సలహా అడుగుతాడు. సభాముఖంగా అందరూ సంతోషిస్తారు, ఒక్క మంత్రి తప్ప. ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటల్ని సాగనిచ్చేవాడు
ఉండేవాడు కాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మణికంఠుడికి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరకు వెళ్లి తన పావుల్ని కదిపాడు మంత్రి. ఏమిటి తల్లి మీరందరూ చేస్తున్న ద్రోహం? సొంత కుమారుడు ఉండగా దత్తపుత్రుడికి పట్టాభిషేకమా? మీ కుమారుడు పెద్దయ్యాక పదవి కోరుకోడా? కన్న తల్లిగా మీరు అతన్ని మోసం చేసినట్లే కదా. మీ కుమారుడు మణికంఠుని దగ్గర బానిసగా ఉండి పోవలసిందేనా? మీరు ఆలోచించండి అని చెప్పి విషయాన్ని చల్లి వెళ్లిపోతాడు మంత్రి. మొదట ఆ మాటల్ని పట్టించుకొని మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తొచ్చి కంగారు పడి మణికంఠుణ్ణి రాజు అవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. మంత్రి రాణి ఇద్దరు కలిసి మణికంఠుడికి ఎన్నో విధాలుగా మప్పు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మణికంఠుడు అన్నిటినీ తుడిచిపెట్టేస్తాడు. కానీ ఒక ప్రమాదంలో మణికంఠుడికి బలమైన గాయమవుతుంది కాలికి. ఆ సమయంలో తన కన్న తండ్రి అయిన పరమేశ్వరుడే ఒక సాధు రూపంలో వచ్చి గాయాన్ని నయం చేస్తాడు. పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో రాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు ఎన్నో రోజులుగా మంచం పైన ఉండి నాటకమాడుతుంది. మంత్రి పురమాయించిన వైద్యులందరూ రాణిగారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని పురమాయిస్తాడు. పులిపాలు తేవాలంటే పులి అప్పుడే పిల్లలకు జన్మనిచ్చి ఉండాలి. కానీ ఆ పులి జోలికి వెళ్తే ఖచ్చితంగా అప్పుడే ప్రాణాన్ని హరించి వేస్తుంది. రాజ్యంలో ఎంతో మంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్లి వట్టి చేతులతో తిరిగి వస్తారు. కొందరు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. అప్పుడే మణికంఠుడు వచ్చి పులిపాలు తేవడానికి నన్ను పంపించండి తండ్రి అని రాజశేఖరుడిని అడుగుతాడు. రాజైన రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోడు. కానీ మణికంఠుడు ఎలాగోలా ఒప్పించి అడవికి వెళ్తుండగా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు రాజు దగ్గరుండి చేస్తాడు. 2 అరలు గల మాసిపోకుండా ఉండే నీలం రంగు సంచులలో ఒక 3 కన్నుల టెంకాయ భగవంతుని కొరకు మరియు నివేదన వస్తువు 2 అరలో పెట్టి యాత్రకు ఉపయోగించే సామాగ్రి తినుబండారాలు దినుసులు కట్టి ఆ సంచిని మణికంఠుడికి ప్రేమతో అప్పగిస్తాడు రాజు. ఆ మూటను ఇరుముడి అని అంటారు. ఈ ఇరుముడిని శిరస్సున ధరించి క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తుంటాడు మణికంఠుడు. ముల్లోకాలను పీడిస్తూ దేవతలను హింసిస్తూ ఆ అడవిలో గిరిజనుల ప్రాణాలు హరిస్తున్న ఒక మహిషితో యుద్ధం చేసే సమయం రానే వచ్చింది. నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి దగ్గరకు వెళ్లి నిన్ను అంతం చేసే ఆ హరిహరుల సుతుడు వచ్చేశాడు అంటాడు. దాంతో కోపంతో మహిషి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లి అయ్యప్ప స్వామి మధ్య మహిషి మధ్య పెద్ద భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషి అడుగులకు పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగిపోతున్నాయి. ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు భువికి దిగి వచ్చారు. గేదె ముఖంతో ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామి మీదికి దూకింది మహిషి. అయ్యప్ప స్వామి వారు ఆ మహిషిని పట్టుకొని ఒక్కసారిగా నేలకు బలంగా బాదాడు. ఆ తర్వాత ఆ మహిషిపై తాండవమాడాడు. దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక మహిషి మరణిస్తుంది. మరణించిన ఘోరమైన శరీరం నుండి లీలావతి అనే అందగత్తె బయటికి వస్తుంది. ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె. అందచందాలు కలగలిసిన సుందరి. ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయునిపై ఆమె మనసు పడి తన వాంఛ తీర్చుకోవడానికి దత్తాత్రేయుని వివాహం చేసుకుంటానని తండ్రితో అంటుంది. కానీ తండ్రి ఈ విధంగా అంటారు, నా దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయుడు నీకు అన్నలాంటి వాడు. సమయం వచ్చినప్పుడు నీకు మంచి వరుణ్ణి చూసి వివాహం చేస్తానంటాడు. కాబట్టి నువ్వు ఈ ఆలోచనలను మానుకోమని అంటాడు. కానీ నాకెందుకు అన్నవుతాడని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవడంతో కోపంతో వచ్చే జన్మలో నువ్వు మహిషిగా పుట్టువుగాక అని శపిస్తాడు. అలా తర్వాత జన్మలో నీలావతి మహిషిలా పుడుతుంది. ఇక అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణించాక ఆమెకి శాప విమోచనం కలుగుతుంది. మన్మధుడి వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనను పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది. అప్పుడు లీలావతి ఇంకా నీ మోహపు సువాసనలు తీరలేదా అని, ఈ జన్మలో నేను బ్రహ్మచారిని కాబట్టి నేను ఎవరిని కూడా వివాహం చేసుకోనని, మరి వేరే ఏదైనా కోరిక ఉంటే అడుగుమని అంటాడు మణికంఠుడు. అప్పుడు నీలావతి కంటనీరు కారుస్తూ స్వామి నన్ను క్షమించండి, మీరు ఎల్లప్పుడూ పూజలు చేసుకుంటూ నన్ను ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది. దాంతో సంతోషించిన స్వామివారు ఇక ముందు నువ్వు మల్లికా పురోత్తముగా నా భక్తులతో పూజలు అందుకుంటావు, వారిని కటాక్షించు అని స్వామివారు సెలవిస్తారు. దాంతో నేటికి లీలావతి మల్లికా పురోత్తముగా శబరిమలలో పూజలు అందుకుంటూ ఉంది. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంఠుని దగ్గరకు వచ్చి, కుమారా ఇక నువ్వు భూమి మీదకు వచ్చిన కారణం ముగిసింది, స్వర్గానికి వెళదామని అంటారు. అప్పుడు లేదు స్వామి, నేను చేయవలసిన కార్యం ఇంకా మిగిలి ఉంది. పులిపాలు తెస్తానని పెంచిన తల్లికి మాట
మాట ఇచ్చానని అది పూర్తి చేసిన తర్వాతే నేను ఈ అవతారాన్ని చాలిస్తానని అంటాడు. అప్పుడే ఇంద్రాది దేవతలు మీ వలన లోకానికి శాంతి కలిగిందని, కాబట్టి మేమందరం పులులుగా మారుతాం, మీరు కాదనకుండా మాపై ఎక్కండి స్వామి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామివారు చిరునవ్వుతో సరే అని ఒక పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తుంటాడు. పులుల గుంపుల మధ్య మణికంఠుణ్ణి చూసిన ప్రజలు భయంతో పరుగులందుకుంటారు. కొందరు మూర్ఛొచ్చి పడిపోతారు. కోటకు చేరుకున్న తర్వాత మణికంఠుణ్ణి రాజు, రాణి, మంత్రి అందరూ చూస్తారు. దుర్బుద్ధితో కుట్రకు పాల్పడిన రాణి, మంత్రి కాసేపు వారి ఇంద్రియాలు పనిచేయవు. వెంటనే వారు స్వామి వారితో, స్వామి ఈ పులులను పంపించేసేండి, మాకు భయంగా ఉంది, మమ్మల్ని క్షమించండి స్వామి అని వేడుకుంటారు. మీరు సాధారణ వ్యక్తి కాదని గుర్తించలేకపోయాం, మా తప్పులను మన్నించి మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వండి అని పరిపరి విధాలుగా మణికంఠుణ్ణి వేడుకుంటారు. మణికంఠుడు వారిని ఒక్క చిరునవ్వుతో క్షమించేస్తాడు. కానీ తల్లిదండ్రులారా, నేను వచ్చిన కార్యం ముగిసింది కాబట్టి నా అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమైందని మణికంఠుడు అనగానే మిగతా దేవతలు తమ రూపాన్ని ధరించారు. ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడి వారిని ఆశీర్వదించి తమ లోకానికి వెళ్లిపోతారు. అప్పుడు మణికంఠుడు, నాకెందులకు ఈ రాజ్యములు, నా తమ్ముడికి ఇది సిద్ధించాలి అంటాడు. ఎంత చెప్పినా వినని తల్లిదండ్రులతో మీరు నన్ను ప్రేమతో అయ్యా, అప్ప అని ఎంతో ప్రేమతో పిలిచారు, కాబట్టి ఇకపైన నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారని, ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి అని మణికంఠుడు అంటారు. ధనస్సు నుండి వేగంగా గాల్లోకి దూసుకుపోతూ ఉన్న బాణం శబరిమలలో నేలపై బలంగా గుచ్చుకొని నిలబడుతుంది. నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నా మాలను ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఇరుముడితో ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన 18 నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి స్వామివారు మాయమైపోతారు. మండలం అంటే 41 రోజులు, కొంతమంది 40 రోజులని, మరికొంతమంది 49 రోజులని చెప్తూ ఉంటారు. స్వామివారి ఇష్టానుసారం రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు. 18 మెట్లను స్వయంగా ఆయనే కట్టిస్తాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కాస్త అనుమానం తలెత్తడంతో ఆలోచనలో పడిపోతాడు రాజు. అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వామి వారు పరశురాముణ్ణి పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అప్పటి నుండి స్వామివారు శబరిమలలో శిలారూపంలో ఉండి మాలలు ధరించి వస్తున్న భక్తుల్ని కరుణిస్తూ ఉన్నాడు. 18 కొండలెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తాగుడు మానేసిన వారు, పొగాకు బానిసగా ఉన్నవారు మానేసిన వారు ఉన్నారు. ఈ మాలను ధరించిన వారు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. అయ్యప్ప మాల స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు, మనిషిని సన్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష. అయితే అయ్యప్ప స్వామి వారి కాలికి పట్టం ఎందుకు కట్టి ఉంటుందని చాలా మందికి సందేహం ఉండవచ్చు. స్వామివారు భక్తుల్ని కరుణించడానికి యోగాసనంలో కూర్చుని ఉంటారు. అలా దీర్ఘకాలం అభయస్థలంలో ఉండాలంటే కాళ్ళు పట్టు జారకుండా ఉండాలి. అందుకే అయ్యప్ప స్వామి వారిని పెంచిన రాజశేఖరుడు అయ్యప్ప స్వామి వారికి ఒక యోగ పట్టాన్ని సమర్పిస్తాడు. ఆ తర్వాత ఆ పట్టాన్ని నడుముకి కాళ్లకు బిగించిన తర్వాత స్థిరంగా అక్కడే ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు స్వామివారు. అయ్యప్ప స్వామి వారి ఆలయానికి స్త్రీలు ఎందుకు రాకూడదనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే అయ్యప్ప స్వామివారు నిష్క్రిమిత బ్రహ్మచారి, ఆడవారు స్వామివారి చెంతకు రాకూడదని కొందరు చెప్తుంటారు. అలాగే లోకానికి ముప్పతిప్పలు పెట్టిన మహిషి అనే రాక్షసిని చంపినప్పుడు ఆమె శరీరం నుండి లీలావతి అనే శాప విమోచనం కలిగిన ఆమె బయటికి వస్తుంది, స్వామివారిని కోరుకుంటుంది. కానీ స్వామివారు, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని కాబట్టి నీ కోరికను తీర్చలేను, కానీ నువ్వు ఇప్పటి నుండి మలికా పురోత్తముగా పేరుగాంచి నా భక్తుల పూజలు అందుకుంటావని, నా భక్తుల్ని అనుగ్రహిస్తావని స్వామివారు చెబుతారు. దానికి లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది. ఆమె ఆలయం కూడా మణిమండపం పక్కనే ఉంటుంది. స్వామివారు మలికాపురోత్తమిని గౌరవించి వయసులో ఉన్న ఏ స్త్రీ కూడా తన దర్శనార్థం రాదని అభయమిచ్చాడని కొంతమంది చెప్తుంటారు. దీన్ని సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే ఎందుకు రాకూడదంటే అది తెలుసుకోవాలంటే ముందు మనం ఆలయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఆలయాలు ఎక్కడైతే శక్తి ఉత్పన్నం అవుతుంటుందో ఆ ప్రదేశంలో నిర్మిస్తారు.
ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభం, మూలమూర్తి గోపురాలను నిర్మిస్తారు. గుడిలోకి వెళ్ళగానే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఒక మంత్రాన్ని పలికినా, గుడిలోకి వెళ్ళినా శక్తిని శరీరంలోని కింది భాగం నుండి పై భాగానికి వెళ్లేలా మనకి ప్రశాంతతని, జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి. దానినే కుండలిని శక్తి అంటారు. కానీ స్త్రీలకి పీరియడ్ సమయంలో శక్తి కింది భాగానికి స్రవిస్తూ ఉంటుంది. అదే సమయంలో వారు ఆలయానికి వెళ్ళినట్లయితే గుడిలోనే పైకి ప్రవహించే శక్తి, స్త్రీలను క్రిందికి ప్రవహించే శక్తి సూక్ష్మ శరీర మార్గాల వల్ల అబ్డామిన్ లో విపరీతమైన నొప్పి కలగడం, రక్తం గడ్డకట్టడం, ఎక్కువగా స్రవించడం జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే గుడికి చాలా సార్లు వెళ్ళినట్లయితే నెలసరి సరైన సమయంలో రాకపోవడం, కొన్ని నెలలైనా రక్తం స్రవిస్తూనే ఉండడం, గర్భం దాల్చకపోవడం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం సంభవిస్తుంది. అలాంటి అత్యంత శక్తివంతమైన ప్రదేశం శబరిమల. అందుకే అక్కడికి 10 నుండి 50 సంవత్సరాలు కలిగిన మహిళలు రాకూడదని చెప్తుంటారు. అయితే శబరిమల అనే పేరు ఎందుకు వచ్చిందంటే, త్రేతాయుగ కాలంలో శబరి అనే శ్రీరాముని పరమ భక్తురాలు ఈ 18 కొండల్లో నివసించింది. అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. అయ్యప్ప స్వామి వారు రాముని రూపంలో వచ్చి శబరికి మోక్షం ప్రసాదించారని, అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అనే పేరు వచ్చిందని భక్తులు చెప్తుంటారు. మకర జ్యోతి అనేది జనవరి 14 లేదా 15 సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కనిపించే నక్షత్రం. ఇది శబరిమలకి ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి వారి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారని నమ్ముతారు. అయితే అయ్యప్ప స్వామి మాల ధరించే భక్తులు నలుపు రంగు లేదా నీలం రంగులో ఉన్న దుస్తులను ధరిస్తారు. ఏలినాటి శని 7 సంవత్సరాలు ఉంటుంది. అయ్యప్ప స్వామి వారు శనిదేవునితో ఎందుకు అని అడగగా, నువ్వు ఎందుకు అందరిని పీడిస్తావని అడగగా, దేవా అది నా కర్తవ్యం, అందుకే నేను ఆ పని చెయ్యక తప్పడం లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు. దాంతో సరే అని అయ్యప్ప స్వామి, నా భక్తులు అష్ట కష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకొని అడుక్కొని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ కఠినమైన నియమ నిష్టలు పాటించి జుట్టును గాని గోళ్లను గాని కత్తిరించకుండా 41 రోజులు నా కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు. అలాగే నీకు నచ్చిన నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి అని శని భగవానునితో అంటాడు. అప్పుడు శని భగవానుడు సరే స్వామి అని మాట ఇస్తాడు. అందుకే అయ్యప్ప స్వామి భక్తులు నల్లని దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారి 41 రోజుల మాల వేస్తే దీక్ష సంపూర్ణంగా లభిస్తుంది. దీక్షకు సంపూర్ణత లభిస్తుంది. కొంతమంది అర్ధమండలం, కాలమండలం వేస్తూ ఉంటారు. నిజంగా అలా చేస్తే మీ దీక్ష అసంపూర్ణమైనట్లే. మాల వేయాలనుకునేవారు 41 రోజుల మండల దీక్షను వేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. స్వామియే శరణమయ్యప్ప.